హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మంచి నోటిఫికేషన్ అయితే ముందుకు వచ్చాం మనము. సో ఇది నోటిఫికేషన్ వచ్చేసి ఈకో బ్యాంక్. ఓకే, ఈకో బ్యాంక్ వెబ్సైట్లో ఒకసారి మీరు వెళ్ళండి. eco.bank.in వెబ్సైట్. ఇది అందరికీ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మెల్లగా స్కూల్ కింద చేయండి. ఓకే, చాలా జాగ్రత్త చూడండి వ్యూవర్స్. ఎండ్ వరకు వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్కి వీళ్ళది షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూడండి, మీడియా, కెరియర్, ఎఫ్ఏక్యూ, ఇన్వెస్టర్స్, టెండర్ నోటీస్, ఫిన్టెక్. సో మనం డీటెయిల్స్ వెళ్ళే ముందు ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వ్యూవర్స్ దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం, మరి మనం భవిష్యత్తులో చేయబోయే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ట్యాబ్ని టైప్ చేయండి, మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి. సో ఒకసారి చూడండి, కెరియర్ని క్లిక్ చేయండి. కెరియర్ ఇట్లా క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత యూఆర్ హియర్ హోమ్ కెరీర్స్ ఉంది. కెరీర్స్ క్లిక్ చేయండి ఒకసారి. మీకు చేసిన వెంటనే ఉమ్, ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. మీరు వర్కింగ్ విత్ అస్, రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్, రిక్రూట్మెంట్ రిజల్ట్, పర్సనల్ సర్వీసెస్, రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి వ్యూవర్స్, జాబ్ ఆపర్చునిటీస్. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఫర్ ఫాలోయింగ్ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ HOR HRM. ఓకే, ఈ విధంగా ఉంది. మనం సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ మనం ఇవాళ చేస్తున్న వీడియోలో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ యూకో బ్యాంక్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 25-26. సో ఒకసారి డాక్యుమెంట్స్ చూద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని మీరు క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ మీరు ప్రాసెస్ చేయొచ్చు. సో మనం బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ఒకసారి మొత్తం డాక్యుమెంట్ని చూద్దాం అసలు ఎట్లుందనేది. సో ఈ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2025 రోజు వచ్చేసింది అడ్వర్టైజ్మెంట్. సో ఒకసారి నేను వ్యూ చేస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సుమారు 8 పేజెస్ ఉంది ఈ నోటిఫికేషన్. సో మనం ఫస్ట్ పేజ్ నుండి డీటెయిల్గా 1 by 1 చెక్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961, అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఓకే, వెరీ క్లియర్గా ఇచ్చారు మనకు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ 21 October 2025 to 30th October 2025. UCO Bank invites online application from candidates for engagement of apprentice under the Apprentice Act 1961. సో మీరు అప్రెంటిస్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ అండి. సో మీరు ఇక్కడ uco.bank.in కెరీర్స్ పోర్టల్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ వన్ స్టేట్ ఓన్లీ. సో ఒకటే స్టేట్లో మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది, వేరే స్టేట్ అప్లై చేయడానికి వీలేదండి. సో బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో ఈ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ రోజు నాటికి మీరు ఎలిజిబిలిటీ ఫిల్ అయ్యారు లేదా ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకోమని మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఫోర్త్ పాయింట్, candidates who have registered on NATS portal and have applied for apprenticeship program of UCO Bank will have to appear for an online entrance examination to be conducted by BFSI Sector Skill Council of India. ఓకే, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకు, ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు పెడతారు. ఓకే, ఈ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు డేట్తో సహా ఇచ్చారు మనం. సో ఇక్కడ BFSI సెక్టార్ సెలెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆన్ 9/11/2025 at 11 AM హ్యాస్ ఎ పార్ట్ ఆఫ్ ది సెలెక్షన్ ప్రాసెస్. వాళ్ళు కండక్ట్ చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్, మనము చూడొచ్చు. సో క్యాండిడేట్స్ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ BFSI SSC ఇన్వైట్ ది క్యాండిడేట్స్ టు ఫుల్ఫిల్ a detailed application and make payment for online examination for UCO Bank apprenticeship program financial year 25-26. సో ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడికి మీకు ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అప్డేట్ రూపంలో మీకు పంపడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో BFSISSC.comలో మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది November 5th నుండి 8th నుండి ఇన్ఫర్మేషన్. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఫర్ ఫైనల్ సెలెక్షన్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ బ్యాంక్ వెబ్సైట్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ప్రొవిజనల్లీ వాళ్ళ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఇక్కడ ఇస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, నో హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్ టు బి సెండ్ టు దిస్ ఆఫీస్. సో మనకు ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఈ ఆఫీస్కి పంపడం వీల్లేదు. ఇది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో మనకు స్టేట్ వైజ్, కేటగిరీ వైజ్
చూస్తే మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఎస్సీ 0 వేకెన్సీస్, ఎస్టీ 0 వేకెన్సీ, ఓబీసీ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 0 వేకెన్సీస్, అండ్ రిజర్వ్ 5 వేకెన్సీస్, టోటల్ 7 సీట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ కేరళ, కర్ణాటక, మేఘాలయ, నాగాల్యాండ్, న్యూఢిల్లీ, ఒడిస్సా, పాండిచ్చేరి, పంజాబ్, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మన తెలంగాణ వచ్చేసి ఇక్కడ ఎస్సీ 0, ఎస్టీ 0, ఓకే. దెన్ ఓబీసీ 3 వేకెన్సీస్ ఇచ్చారు మనకు, ఈడబ్ల్యూఎస్ 0 వేకెన్సీస్, ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం వచ్చేసి 532 వేకెన్సీస్ ఉన్నాయి అన్ని రాష్ట్రాలు కలిపి. సో మనకు ఈ వేకెన్సీస్ పెరగవచ్చు, తగ్గొచ్చు అండి. సో మీరు క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఒకటే స్టేట్కి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మోర్ దాన్ టూ ఆర్ మోర్ అప్లికేషన్ ఫ్రమ్ సేమ్ క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్. ఓకే, ఒకటే క్యాండిడేట్ 2-3 స్టేట్స్కి అప్లై చేస్తే మాత్రం మీ క్యాండిడేచర్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ ఇచ్చారు మనకు వెరీ క్లియర్గా. సో ఇది మంచి అవకాశం అండి. మనం మన పాత వీడియోలో కూడా ఓఎన్జీసీలో అప్రెంటిస్షిప్ ఉద్యోగాల కోసం కూడా చేశాము. నేను ఐ కార్డులో ఇస్తున్నా, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. హ్యాజ్ ఆన్ 1st అక్టోబర్ 2025 నేషనాలిటీ సిటిజన్షిప్ చూడండి. సో ఇండియన్ అయి ఉండాలండి క్యాండిడేట్ కంపల్సరీ. ఏజ్ వచ్చేసి మినిమం 20 years అండ్ మాక్సిమం 28 years. ఓకే, దెన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫర్ 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. దెన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దామండి. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్స్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా or its regulatory bodies. Candidate must have completed graduation and has a mark sheet and provisional final degree certificate issued from the university. సో మీ చేతిలో మీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మార్క్ షీట్తో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అంటున్నారు. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ చూద్దాం. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇది 1 year ప్రోగ్రామ్ అండి. 1 yearలో మీకు ఏ రోజు అయితే జాయిన్ అవుతారో ఆ రోజు నుండి నెక్స్ట్ ఇయర్ వరకు, ఆ రోజు వరకు మీకు 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. సో మీకు స్టైఫండ్ వచ్చేసి మంత్లీ స్టైఫండ్ ఆఫ్ రూపీస్ 15,000 రూపీస్, ఇంక్లూడింగ్ సబ్సిడీ అమౌంట్ ఇఫ్ ఎనీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ బి పేడ్ టు ది అప్రెంటిస్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ అప్రెంటిషిప్. ఓకే, సో ఇక్కడ దాంతోపాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. ది అప్రెంటిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్సెస్ బెనిఫిట్స్. వేరే అలవెన్సెస్ ఏమి ఇవ్వరు. సో యూకో బ్యాంక్ విల్ మేక్ పేమెంట్ 10,500 into the apprentice account on monthly basis. Government share of stipend 4,500 will be directly credited to the apprentice bank account. సో ఈ రెండు అమౌంట్ కలిపేసి మనకు 15,000 రూపీస్ అని ఇవ్వడం జరుగుతుంది. సో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్, ద డైలీ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి యాజ్ అప్లికబుల్ టు ది క్రిటికల్ స్టాఫ్ ఆఫ్ ది బ్యాంక్. సో క్రిటికల్ స్టాఫ్ ఆఫ్ ది బ్యాంక్ ఏ విధంగా వాళ్ళు పర్ఫామ్ చేస్తారో అదేవిధంగా అదే అవర్లో ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్టర్ పేయింగ్ ద రిక్విజిట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ షెల్ బి అండర్గో ద సెలెక్షన్ ప్రాసెస్ విచ్ వుడ్ కంప్రైజ్ ద ఫాలోయింగ్. సో ఎవరైతే ఫీ పే చేసిన తర్వాత మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఉంటుంది. మొత్తం సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. మనం ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ హ్యాస్ as follows. నేమ్ ఆఫ్ ద టెస్ట్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 25, మ్యాక్సిమం 25 మార్క్స్ ఇచ్చారు మనకు. హిందీ మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో మీరు అప్లై చేస్తున్న క్రమంలో మీరే ఫస్ట్ టిక్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ 25 questions, 25 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 25 questions, 25 మార్క్స్. దెన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions, 25 మార్క్స్. టోటల్ 100 మార్క్స్. Total duration of examination will be 60 minutes. అంటే 1 hour examination ఉంటుంది. All eligible applicants who have paid the examination fee will receive the information from BFSI with an online examination link, login credential on the day before the date of examination. సో 1 day before మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనం తరచుగా మాత్రం మన మెయిల్ ఐడిని చెక్ చేస్తుండాలి. దాంతోపాటు ఈ యూకో బ్యాంక్ వెబ్సైట్ని కూడా మనం చూస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మన మెయిల్ రావచ్చు, రాకపోవచ్చు అండి. బట్ వెబ్సైట్లో మాత్రం ఇన్ఫర్మేషన్ 100% ఉంటుంది కాబట్టి వెబ్సైట్ మనం తరచుగా వెయిట్ చేస్తుండాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అడిషనల్ ఇన్ఫర్మేషన్.
సో సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు కూడా ఉంటారు. ఆ సెలక్షన్ లిస్ట్లో ఎవరైనా జాయిన్ కాకపోతే మాత్రం వెయిటింగ్ లిస్ట్లో వాళ్ళు ఉన్న వాళ్ళని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనం ఓన్లీ ప్రొఫెషనల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ NEATS portal and applied for engagement of apprentice in UCO Bank. Okay. So online mode only. We have to give the application process from 21st October 2025 to 5th November 2025, and no other mode of payment is acceptable. Okay. Then application fee లేదా examination fee or intimation charges మనం చూద్దాం. So this is not refundable. Category of applicant SCST అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్. ఇది ఏంటి మనకు బిల్ ఇచ్చారు. సో ఇటువంటి అమౌంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో మనం ప్రాసెస్ చేసి సరిపోతుంది. PWBD క్యాండిడేట్స్కి 400 ప్లస్ GST ఇచ్చారు. జనరల్ OBC దెన్ EWS క్యాండిడేట్స్కి 800 ప్లస్ GST అమౌంట్ మనం కట్టాల్సి ఉంటుంది. సో మనం ఒక్కసారి అప్లికేషన్ ఆన్ చేసిన తర్వాత మనం అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ ఏ ఎట్టి పరిస్థితుల్లో మనకు రీఫండ్ అనేది ఉండదండి. ఇది ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పేడ్ ద ఎగ్జామినేషన్ ఫీ విల్ రిసీవ్ ద ఇంటిమేషన్ ఫ్రమ్ BFSI సెక్టార్ స్కిల్ విత్ అన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ లింక్. సో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ లింక్ వస్తుంది. అందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే వ్యూవర్స్, సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనొచ్చు మనం. సో మనం ఇదే పోర్టల్లో వెళ్ళి అప్లై చేయొచ్చండి. మీకు మీరు ఒకసారి నేను చూపిస్తాను ఇట్లా అప్లై చేయాలని కూడా చూస్తారు మీరు ఈ వీడియోలో. సో మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో ఇదండి యూకో బ్యాంక్ నుండి అప్రెంటిస్ జాబ్స్ కోసం ఇది మంచి నోటిఫికేషన్. ఒకసారి మనము బ్యాక్ వెళ్తున్నాను, మీరు ఒక్కసారి ఎక్కడ అప్లై చేయాలనేది కూడా చూపిస్తాను. సో ఇంతకుముందు మనం ఫస్ట్ నుండి చూస్తాం కదా, కెరీర్స్లో వెళ్ళిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్, సెకండ్ వన్. సో నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు అదే పోర్టల్ మీకు రీడైరెక్ట్ చేసి ఎక్కడ అప్లై చేయాలో అక్కడ తీసుకెళ్తుంది. సో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్, apprenticeship in AI, skill offered, artificial intelligence, machine learning, robotics, big data, and more. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు వన్ ప్లాట్ఫామ్ సర్వింగ్ ద స్కిల్లింగ్ నీడ్స్ ఆఫ్ మెనీ. సో క్లిక్ హియర్ స్టూడెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్టిట్యూట్. సో మీరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ క్లిక్ చేయండి. స్టూడెంట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. జనరల్ స్టూడెంట్ అండ్ శాండ్విచ్ AEDB స్టూడెంట్. సో మనం జనరల్ స్టూడెంట్ క్లిక్ చేద్దాం. చేసిన వెంటనే మీకు స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ లాగిన్ అవుతుంది. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు లాగిన్, ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ది రిజిస్ట్రేషన్. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్లో వాళ్ళు అడిగిన ఈ క్వశ్చన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం చాలా జాగ్రత్తగా. సో ఎన్రోల్మెంట్ స్టూడెంట్, సో ఆధార్ కార్డ్. సేవ్ డియర్ స్టూడెంట్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ కెప్ట్ రెడీ ఫర్ ఎన్రోలింగ్ టు ద పోర్టల్. పోర్టల్లో మనం ఎన్రోల్మెంట్ చేయాలంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ, మ్యాండేటరీ, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ID కంపల్సరీ, మొబైల్ నెంబర్ కంపల్సరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ JPG సైజ్లో ఉండాలి, లెస్ దాన్ 1 MB. దట్ ఈస్ ఆల్సో కంపల్సరీ. ఆధార్ సీడెడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఎస్, ఇది కూడా కంపల్సరీ. క్వాలిఫైయింగ్ డిగ్రీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఫార్మాట్ PDF సైజ్ లెస్ దాన్ 1 MB. ఓకే, ఇది కూడా మ్యాండేటరీ. ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ఫార్మాట్ PDF సైజ్ లెస్ దాన్ 1 MB. సో ఇది మనకు ఇస్తారు. దాంతోపాటు డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా టు ఎన్రోల్. ఓకే, ఎస్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ పోతుంది. సో ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్, మెయిల్ ID, దెన్ 8+1 క్యాప్చ్ ఇక్కడ ఉంటుంది. సెండ్ ఓటీపీ అంటే మన ఇన్ఫర్మేషన్ మనకు మొబైల్ ఫోన్కి వస్తుంది. తర్వాత మన డేటా మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది వ్యూవర్స్. సో ఈ వీడియో చాలా జాగ్రత్త చూస్తున్నారు అనుకుంటున్నాను. వీలైతే మీకు డౌట్స్ ఉంటే వీడియోని మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఒక్కసారి చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ నరేందర్ యూట్యూబ్ ఛానల్. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఒక్క సబ్స్క్రైబర్ నుండి జస్ట్ ఒక 10 సబ్స్క్రైబర్స్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి. సో మరిన్ని మంచి మంచి వీడియోలు నేను చేస్తాను భవిష్యత్తులో కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.